ఇక నెక్స్ట్ మనకి కల్కి సినిమా ప్రభాస్ మూవీ ఎంత హిట్ అయింది అనేది మనకు తెలుసండి. సో అలాగే అయితే ప్రస్తుతం కల్కి సినిమాలో ప్రభాస్ పాత్రపై మనకి బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో మరి అతను చేసిన కామెంట్స్ పై అంటే ప్రభాస్ జోకర్లా ఉన్నాడు అంటే తను చెప్పాల్సిన వే ఒకటి, బట్ డైరెక్ట్గా ఇలా జోకర్లా ఉన్నాడు అనేసరికి అటు ఫ్యాన్స్ కానివ్వండి ఇటు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మన తరపు నుంచి కూడా హీరో నాని ఇలాంటి వాళ్ళు కూడా స్పందించారు. అలాగే మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా వాటిపై ఫైర్ అయ్యారు. ఇక డైరెక్టర్ నాగశ్విన్ అయితే తను ఎప్పుడు ఏది చేసినా కూడా సైలెంట్ గా తను చేసుకుంటూ పోతారు నాగశ్విన్. దేనికి కూడా అంటే ఓవర్ గా రియాక్ట్ గారు. సో దీన్ని కూడా అర్షద్ వర్షి చేసిన కామెంట్స్ కూడా ఆయన అయితే రిప్లై ఇచ్చారు. వాళ్ళ కిడ్స్ కి కూడా నేను బొమ్మలు పంపిస్తున్నాను అని చెప్పేసి కూడా చెప్పారండి. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అంటే ఆయన ఆ విమర్శను తీసుకున్నాడు. తీసుకుని ఇంకొకటి ఉంది ఇక్కడ, అంటే క్యారెక్టర్ని అన్నాడా ప్రభాస్ని అన్నాడా అనేది. ప్రభాస్ అభిమానులు కొంచెం సీరియస్గా ప్రభాస్ని అన్నట్టుగానే తీసుకున్నారు. ఎవరైనా అలానే తీసుకుంటారు. అయితే క్యారెక్టర్ని కూడా అని ఉండొచ్చు అనేది ఒక వెర్షన్ ఉంది. అర్షద్ వారసి అభిమానులు అది కూడా మాట్లాడుతున్నారు. ఆయన అంటే ఆ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ అలా ఉంది, జోకర్లా ఉంది అన్నాడు తప్ప ప్రభాస్ని కించపరిచినట్టుగా అనుకోవద్దు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే ప్రపంచం అలాగే తీసుకుని అంటే ప్రభాస్ని టార్గెట్ చేశాడు అని మాట్లాడే క్రమంలోనే ఈ తెలుగు సినిమాలు అంటే సౌత్ నుంచి వస్తున్న సినిమాల మీద బాలీవుడ్కి కడుపు మంట ఉంది. ఈ సినిమాలన్నీ పెద్ద విజయాలు సాధిస్తున్నాయి అక్కడ. ఈ కడుపు మంటతో ప్రభాస్ మీద ఇలా మండిపడ్డాడు ఇతను. అంటే ఈ లోకల్ ఆర్టిస్టులు కింద లెక్కేసేవాళ్ళు. ఇదివరకు ప్రాంతీయ భాషా చిత్రాలు అనేవాళ్ళు. ఈ ప్రాంతీయ భాషా చిత్రాల నటులు వచ్చి ఇప్పుడు అక్కడ జెండా ఎగరేస్తున్నారు. హిందీ మార్కెట్లో వీళ్ళ సినిమాలన్నిటికీ పెద్ద డబ్బులు వస్తున్నాయి, పెద్ద రెవెన్యూస్ వస్తున్నాయి. దీంతో వాళ్ళకి కడుపు మండి ఈ రకమైనటువంటి దాన్ని ఇలా బయట పెడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ రూపంలో ప్రభాస్ జోకర్లా ఉన్నాడు ఇలా అంటున్నారు అని చెప్పి గతంలో రాజమౌళి మీద ఇలాంటి విమర్శలు చేశారు ఒకళ్ళిద్దరు. దాంతో దీన్ని లింక్ చేసి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో దీని మీద విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చని పాజిటివ్గా ముగించాలో అనుకున్నాడు ఈయన డైరెక్టర్ నాగశ్వన్. అనుకుని మీరు ఏ కాంటెక్స్ట్లో అన్నప్పటికీ మీరు క్యారెక్టర్ని అన్నారనే నేను భావిస్తున్నాను అని చెబుతూ వాళ్ళ కిడ్స్కి బుజ్జి ఇలాంటి ఈ సినిమా ఎలిమెంట్స్కి సంబంధించి కల్కీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి సంబంధించిన కొన్ని టాయ్స్ పంపించి ఆయన పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇది జస్ట్ కేవలం రిలాక్సేషన్ కోసం తీసుకొచ్చి జనాలకు చూపించడం, ఈ ధోరణి ఎలా ఉంటుంది క్యారెక్టర్ అనేది చూపించడం కోసం చేసిన ప్రయత్నం. కానీ సెకండ్ పార్ట్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పాడు. చెప్పి అది అర్షద్ వారసికి ఒక్కడికే కాదు మొత్తం ప్రపంచానికి చెప్పాడు. అంటే చాలామంది ఈ మాట అన్నారు. సినిమా రిలీజ్ అవగానే వచ్చిన రివ్యూల్లో అమితాబ్కి కొంచెం ఎక్కువ ప్రామినెన్స్ దక్కింది ప్రభాస్తో పోలిస్తే. హీరో ప్రభాసా అమితాబా అనేటువంటి కండిషన్ ఉంది సినిమాలో అని మాట్లాడారు. అంటే అమితాబ్ ప్రభాస్ని చాలా సన్నివేశాల్లో చితక్కొట్టేస్తాడు, అమితాబ్ ప్రభాస్ని కొడతాడు. దాంతోపాటు ప్రభాస్ని రక్షించి చివరిలో అతన్ని ట్రాక్ మీదకి తీసుకొచ్చేది కూడా అమితాబ్ బచ్చన్. దీంతో అమితాబ్కి ఎక్కువ ప్రామినెన్స్ దక్కింది, ప్రభాస్ డల్ అయ్యాడు అనే మాట వినిపించింది. వాళ్ళని కూడా అడ్రస్ చేశాడు ఈయన. చేసి మీ అందరి ఆకలి తీర్చేదిగా పార్ట్ 2 ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి అని ఒక కాషన్ నోటీస్ ఇచ్చాడు. ఇప్పుడు దీని ద్వారా ఈ అర్షద్ వారసి కామెంట్స్కి సమాధానం చెప్పే నెపంతో అందరికీ చెప్పాడు సెకండ్ పార్ట్లో అలా ఉండదు అని. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన. అందుకు అర్షద్ వారసి పనికొచ్చాడు. అలా పాజిటివ్గా చూస్తే నాగశ్విన్ ధోరణిలో పాజిటివ్గా చూస్తే ఇప్పుడు ఆయన ఇంకొంచెం కాన్షియస్గా ఉంటాడు కల్కి పార్ట్ 2 డిజైనింగ్ విషయంలో. ఆల్రెడీ కొంత షూట్ అయిపోయింది, అది షూట్ అయిపోయింది, కొంత మాత్రమే ఉంది, అది కంప్లీట్ చేసి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకుంటాడు. కాబట్టి అర్షద్ వారసి అంటే కడుపు మంటతో అన్నాడు అనే దానికంటే కూడా ఆల్రెడీ ఆ చర్చ జరిగిపోయింది.
ఇప్పుడు ఆయన క్యారెక్టర్ని అన్నట్టుగానే భావిస్తున్నాడు డైరెక్టర్. కాబట్టి మనం కూడా క్యారెక్టర్ని అన్నట్టుగానే భావిద్దాం. ప్రభాస్ని ఆల్రెడీ ఆ చర్చ ముగిసిపోయింది కాబట్టి క్యారెక్టరైజేషన్లో తను ఏం చెప్తాడు, సెకండ్ పార్ట్లో ఎలా ఎలివేట్ చేస్తాడు ప్రభాస్ని అనే దాని మీద ఒక క్యూరియాసిటీ అయితే కలిగించగలిగాడు నాగశ్విన్. అంటే దీన్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నాడు అతను. తన సినిమా ప్రమోషన్కి వాడుకున్న తీరు బాగుంది. ఓకే సార్, ఇప్పుడు అలా చూసుకుంటే కనుక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సో ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా ఎవరు ఊరుకోరు. సో ప్రభాసే కాదండి, ఇండస్ట్రీలో ఎవరి ఫ్యాన్స్ కూడా ఒక్క మాట అన్నా కూడా ఊరుకోరు కదా. సో ప్రస్తుతం వాళ్ళకైతే ఏం చెప్తారు? అంటే ప్రభాస్ ఈ సినిమాలో జోకర్లా కనిపించాడు అని అన్నాడు, కానీ తను హర్షద్ వారసి అతనికి ప్రభాస్ ట్రాక్ రికార్డు తెలియక ఆ మాట అని ఉంటాడు. ప్రభాస్ ఇంతకు ముందు సినిమాల్లో జనాల్ని బాగా ఎంటర్టైన్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి. తెలుగులో ఆయన పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళటానికి ముందు చేసిన సినిమాలు, మిర్చి కంటే ముందు డార్లింగ్ కావచ్చు, మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, ఇలాంటి సినిమాల్లో చాలా ఎంటర్టైన్ చేశాడు జనాల్ని. అలాగే బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై ఇలాంటి సినిమాలు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో చేసిన సినిమాలు, వీటిల్లో చాలా ఎంటర్టైన్ చేశాడు. ఆ ఎంటర్టైనింగ్ హీరోయిజం ప్రభాస్లో ఏం మోతాదులో ఉంటుంది అనేది అతనికి తెలియదు. జనాలు అంటే పర్టికులర్గా తెలుగు ఆడియన్స్ కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషను, అతను అలా కనిపించిన తీరుకి అమ్మయ్య అనుకున్నారు. పాత ప్రభాస్ కనిపించాడు మళ్ళీ. అంటే ప్రభాస్ ఏమిటి ఇలా అయిపోయాడు, ఒక మూసధోరణిలో విగ్రహంలాగా తయారైపోయాడు, ఇదివరకట్లా లేడు, మళ్ళీ అలాంటి ప్రభాస్ను చూడగలమా మనం, ఇలా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. ఆ చర్చకి సమాధానంగా క్యారెక్టర్ని అలా డిజైన్ చేసి ఉంటాడు ఆయన నాగశ్విన్. కాబట్టి ఆడియన్స్ రిలాక్స్ అయ్యారు ప్రభాస్ని చూసి. సలార్లో కూడా ఒక టిపికల్ ఏరియాలో కనిపిస్తాడు అతను. అంటే ప్రభాస్ అనగానే 2 కత్తులు తీసుకుని కొన్ని వందల మందిని నరికేయటం అనేది జనం బుర్రలో వచ్చేస్తుంది. దాని నుంచి కొంత బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది ఇందులో కల్కిలో. అందుకని ఫ్యాన్స్ ప్రభాస్ని చూడాలనుకునే వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆయన ప్రభాస్. తనది మరీ మూసపాత్ర కాకుండా కొంచెం సరదాగా ఉండేలాగా, లైవ్లీగా ఉండేలాగా చూసుకుంటున్నాడు. ఇది ఈ ట్రాక్ రికార్డు తెలియదు వాళ్ళకి. వాళ్ళు బాహుబలిలో సీరియస్ ప్రభాస్ను చూశారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా అలాంటి ప్రభాసే కనిపించాడు వాళ్ళకి. సాహోలో కొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ దాన్ని పట్టించుకున్నట్లేదు ఈయన. ఆదిపురుషు ఈ సినిమాల్లో చాలా సీరియస్గా ఉంటాడు ఆయన. ఇదే ధోరణి సలార్లో కూడా చాలా సీరియస్గానే ఉంటాడు. ఆ ధోరణిలో చూడటానికి అలవాటు పడిపోయిన హర్షద్ వారసికి ఆయనలో ఉన్న రెండో యాంగిల్ తెలియక ఇదేంటి ప్రభాస్ని ఇలా చేశారు అని చెప్పి నాగశ్విన్ మీద కోప్పడిపోయాడు. సో ఇప్పుడు తన్ని తాను ప్రొటెక్ట్ చేసుకోవటానికి ఈయన సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. కానీ ప్రభాస్ని అలా చూడటానికి కూడా జనాలు ఉన్నారు. అలా చూడటానికి ఇష్టపడే జనాలు చాలా మంది ఉన్నారు. అందుకే ఆ కలెక్షన్స్ వచ్చినాయి దానికి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి చిత్రసీమ. కీప్ వాచింగ్ 99 TV.